నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలంటూ సర్కారు మరిన్ని చట్టాలు చేసుకుంటూ పోతుంటే నేరస్తులు మాత్రం చట్టం కళ్ళు కప్పడంలో మరింత ఆరితేలిపోతున్నారనడానికి ఈ మాస్క్ రేపిస్టే ఉదాహరణ. ఐదు సంవత్సరాలుగా సరిగ్గా ఇదే రోజు ఈ మృగాడు మానభంగం ఆపై హత్య చేయడం జరుగుతూ వస్తోంది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం జరిగిన 5 హత్యల్లో హంతకుడు బాధితురాలి వెంట్రుకలు, దుస్తుల్లోని కొన్ని భాగాలు చింపుకు వెళ్లడం అనే వింత అలవాటు కనిపిస్తోంది. అయితే క్యాలెండర్ లో అందరినీ భయపెట్టే ఆ రోజు రానే వచ్చింది. ఈ మాస్క్ రేపిస్ట్ ఉన్మాదానికి బలవబోతున్న 6వ బాధితురాలు ఎవరోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బాధితురాలి శరీరంపై హ్యాపీ బర్త్డే టు మీ అనే అక్షరాలు కత్తితో చెక్కినట్లుగా గుర్తించారు. Happy birthday to me. Happy birthday to me. Happy birthday to me. Happy birthday. ఏదైతే జరగకూడదని భయపడ్డామో మళ్ళీ అదే జరిగింది. 6వసారి అత్యాచారం ఆపై హత్య జరిగిపోయాయి. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆమె కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం మానభంగానికి గురైన మహిళ HIV పీడితురాలుగా తెలుస్తోంది. సంఘటన జరిగిన తీరును బట్టి ఇది ఖచ్చితంగా మాస్క్ రేపిస్ట్ పనేనని అనుమానిస్తున్నారు. వినాశాయ